వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓరియో బిస్కెట్స్తో మనం కప్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఓరియో బిస్కెట్స్ అన్నింటినీ వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ప్రాపర్ పౌడర్ అది క్రియేట్ అయిన తరువాత ఆ మిశ్రమంలోకి మనం తగినన్ని పాలని యాడ్ చేసుకొని, మళ్ళీ ఈ పాలు యాడ్ చేసిన తర్వాత కూడా గ్రైండ్ చేయాలి. ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చేవరకి, మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వచ్చేవరకి గ్రైండ్ చేసుకొని, ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఈనో ప్యాకెట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కేక్స్ చక్కగా పొంగడం కోసం మనం ఇది యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నేనైతే గుంట పొంగనాలు వేసే ప్యాన్ పెట్టుకున్నామండి. దాంట్లో మన పిల్లలకి నచ్చినట్టుగా నెయ్యి కానీ ఘీ కానీ యాడ్ చేసుకొని హాఫ్ మాత్రమే ఫిల్ చేసుకోవాలి దాంట్లో. ఎందుకంటే దాంట్లోకి చాక్లెట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. చాక్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఆ బ్యాటర్ని దాంట్లో ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసిన దాని మీద ఒక్కొక్క జీడిపప్పు కూడా మేము యాడ్ చేసామన్నమాట, పిల్లలకి టేస్టీగా ఉండడానికి. ఇవి కాసేపు మనం క్లోజ్ చేసేసి క్యాప్తో పెట్టేస్తే 5-10 మినిట్స్ తర్వాత ప్రాపర్గా ఉడికిపోతాయి అన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏవైనా స్నాక్స్ కావాలి అన్నప్పుడు ఇలాంటివి మనం ఇంట్లోనే తయారు చేసి ఇవ్వచ్చు. ఒక 15 మినిట్స్ మనం కుక్ చేసిన తర్వాత దాన్ని చెక్ చేసుకోవచ్చు నైఫ్తో కానీ స్పూన్తో కానీ. మన చేతికి బ్యాటర్ అంటకుండా ఉన్నప్పుడు అది పూర్తిగా రెడీ అయిపోయినట్టుగా మనకి తెలుస్తుందన్నమాట. సో ఒక నైఫ్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని వాటిని మనం కదిపితే అవి ఈజీగా పైకి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఓరియో కప్ కేక్స్ని. ఇవి పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.